ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేస్తోంది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ప్రసాద్ ఐమాక్స్ నుండి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అభిమానుల జోష్ ఎలా ఉంది, ఎలాంటి టాక్ వస్తుంది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఆల్రెడీ నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూస్తేనే మీకు సినిమా ఏ రేంజ్ లో ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బయటకు థియేటర్స్ నుండి వస్తున్న ప్రతి ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళ నినాదాలను ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన పలు అంశాలను కూడా మనతో పంచుకోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఖడ్గాన్ని వాడతారో దాన్నే ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే పవన్ కళ్యాణ్ అంటే వారి అభిమానులకు ఎంత ఇష్టము అనేది కేవలం కండువాలు, అంతేకాకుండా బ్యాండ్ల రూపంలోనే కాకుండా ఆయన ఆ సినిమాలో వాడిన ఖడ్గాన్ని కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఖడ్గాన్ని తీసుకొచ్చి నేనే వీళ్ళతో మాట్లాడదాం. అన్న, సినిమా ఎట్లా ఉంది, ఈ కాన్సెప్ట్ ఏంది? సినిమా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పచ్చు. మళ్ళీ ఈ నైఫ్ స్పెషల్గా దుబాయ్ నుంచి తెప్పించాము మూవీ కోసం. మూవీ చూడాలని దుబాయ్ నుంచి వచ్చింది స్పెషల్గా. సో మూవీ కోసమే తెప్పించాము, అందుకే ఫస్ట్ డే బుక్ చేసుకున్నాం. సో నేను మా ఫ్రెండ్స్ వచ్చామండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అండి, పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఇమ్రాన్ హస్మీ కూడా చాలా బాగా చేశాడండి, చాలా బాగుంది. సో బాలీవుడ్ నటులు కూడా సినిమాలో చాలా అద్భుతంగా నటించారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అదే విధంగా మనతో మాట్లాడడానికి మరికొంతమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. అన్న, సినిమా ఎట్లుంది? సినిమా అది వేరే లెవెల్ ఉంది. మామూలే సినిమా మాత్రం ర్యాంప్ ఆడింది. సినిమా మాత్రం సుజీత్ అన్న, తమన్ అన్న వేరే లెవెల్. అన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. బాగుంది సినిమా మాత్రం, వేరే లెవెల్ ఉంది. సినిమా బాగుంది. అది ర్యాంప్. పవన్ అన్న మాత్రం వేరే లెవెల్. అరవరే వీరమల్లా కాదు, అది సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అరవరే వీరమల్లా కాదు, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం బాగుంది. హైబ్ మాత్రం తమనన్న, సుజీత్ అన్న వేరే లెవెల్ అది. సో మనం చూస్తున్నాము సినిమా ఏ విధంగా ఉందో చెప్పడంతో పాటు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంత హ్యాపీగా అభిమానులు పంచుకుంటున్నారో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది సినిమాని అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఆ సినిమాకు సంబంధించిన వివరాలను, అదే విధంగా ఆ సినిమాలో వాళ్ళు తీసుకున్న అనుభూతులన్నిటినీ కూడా మీడియా ముఖంగా పంచుకోవడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఓజీ రూపంలో చూపించారు. పార్ట్ 2 కూడా ఉంది. ఆ పార్ట్ 2 కోసం మేము ఈగల్ గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సినిమాలకు సమయం ఇచ్చే అవకాశం కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఓజీ మరి లేట్ అవుతుందా ఏంటి అనే విషయం పైన కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఓజీ మాత్రం రికార్డులను బద్దలు కొట్టిందని అయితే ఇక్కడ అభిమానులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయి, చూస్తున్నాం లిఖిత, మీరు చెప్తున్నట్టుగా దాదాపుగా క్రౌడ్ అయితే చాలా వస్తుంది. నైట్ షోస్ కూడా చూసుకున్నట్టయితే రాత్రి 10 గంటల నుండి స్టార్ట్ అయిన ప్రీమియర్ షో కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ప్రస్తుతం అయితే చూసినట్టయితే దాదాపుగా ఎన్ని కోట్లకు సంబంధించి బడ్జెట్, ఎన్ని కోట్లకు సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అభిమానులు ఏమైనా చెప్తున్నారు అక్కడ మనకు? సాయి, ఇక్కడ చూసుకున్నట్లయితే 1500 కోట్ల రూపాయల ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఉండొచ్చు అని ఇక్కడైతే అభిమానులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కలెక్షన్స్ వివరాలు ఇంకా బయటకు రాకపోయినా కానీ చాలా వరకు కూడా ఈ సినిమా ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి స్థాయిలో కలెక్షన్ల రికార్డ్ అనేది ఒకటి సృష్టిస్తుంది అన్నట్టుగానైతే అభిమానులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది అని అయితే రెస్పాన్స్ కనిపిస్తుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని చాలా కొత్తగా చూసాము. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒకెత్తు, ఓజీ ఒకెత్తు అని కూడా అభిమానులు చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ కి పండగే. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది కథ. లిఖిత, గతంలో చూసుకున్నట్టయితే కొన్ని తొక్కిసలాటలు కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు వదిలినప్పుడు కూడా కొంచెం తొక్కిసలాట కానివ్వండి, కొంచెం భద్రతా వైఫల్యాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈసారి ఎలాంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యల విషయంలో ఏంటి?
రైట్ సాయి, ఇప్పటికే ప్రతి థియేటర్ వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు మఫ్టీలో కొంతమంది పోలీస్ అధికారులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నామో మఫ్టీలో కూడా కొంతమంది పోలీస్ అధికారులను ఇక్కడ నియమించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎవరైతే ఈ యొక్క అభిమానులు ఉంటారో ఈ అభిమానులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోవడం, అంతేకాకుండా వారికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మఫ్టీలో చాలా మంది పోలీసులు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.